Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 101, first verse. ఈరోజు మన ధ్యానం కొరకు 101వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. I will sing of mercy and judgment, unto thee, O Lord, I will sing. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. In general, when we enter a new year, we make many New Year's resolutions. సాధారణంగా క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు క్రొత్త సంవత్సరానికి కొరకైన అనేక తీర్మానాలు చేసుకుంటాం. Especially resolutions about our physical and spiritual matters. ప్రత్యేకించి మన భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు And also regarding our academic and societal things. విద్యకు సంబంధించి సమాజంకి సంబంధించినటువంటి తీర్మానాలు చేస్తుంటాం. We make physical resolutions such as diet control. శరీర సంబంధమైనటువంటి తీర్మానాలు మాటకొస్తే మరి ఆహార నియమాలు పాటించాలని. Or some people, okay, I will go for a morning walk. కొంతమంది ఉదయం లేచేదో నడకని వాకింగ్ అని ఇవి చెప్తా ఉంటారు. So like that we will take so many resolutions. ఇట్లాంటి చాలా తీర్మానాలు చేస్తుంటాం. Humans seems to be goal oriented. మానవులు ఒక లక్ష్యం, ఒక గురిని కలిగిన వారుగా చూస్తాం. We set a goal before our eyes and then give our effort to reach that goal. మనం ఒక గురిని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని చేరుకోవడానికి ప్రయాసపడతాం. Apostle Paul also spoke in goal oriented terms when he said that he pressed on to the goal for the prize of the upward call of God in Christ Jesus in Philippians chapter 3 verse 14. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురిని గురించి మాట్లాడుతున్నాడు. In scriptures we see people making such resolutions and commitments before God. లేఖనాల్లో కూడా మనం చూస్తాం ప్రజలు ఇలాంటి తీర్మానాలు చేసుకుంటారు, ఇలాంటి ఒక ప్రతిష్టత, ఒక నిబద్ధత కలిగి ఉంటారు. If we are going to live a godly life, దైవభక్తి గల జీవితాన్ని మనం జీవించాలంటే we need to make a decision and a commitment to live that way. ఆ విధంగానే జీవించడానికి కొరకైన తీర్మానం మనం చేసుకోవాలి, దాని నిబద్ధతను మనం పాటించాలి. A good life does not occur by accident. ఒక మంచి జీవితం అనేది అనుకోకుండా ప్రమాదవశాత్తు కలిగేది కాదు. అది In our lesson today we are going to explore the resolutions of David and the commitments he made before his God. నేటి దినం మన ధ్యానంలో దావీదు దేవుని ఎదుట ఆయన చేసుకున్న తీర్మానాలు, ఆయన చేసుకున్నటువంటి ఆ ప్రతిష్టతల గురించిన కొంత అన్వేషణ చేద్దాం. As we meditated these verses of Psalm 101, 101వ కీర్తనలో ఈ వచనాల ధ్యానం చేస్తుండగా I am calling upon each one of us to make the same godly resolutions for our lives also. మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ రకమైనటువంటి తీర్మానాలు చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. Let us meditate on the 8 resolutions he made in Psalm 101. 101వ కీర్తనలో 8 తీర్మానాలు చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. Number 1. మొదటిది, I will praise the Lord in verse 1. మొదటి వచనంలో నిన్ను కీర్తించెదను. The first declaration of David is that he will sing of the love and justice of the Lord. మొదటిదిగా ఆయన ప్రకటన చేసేది, నేను దేవుని యొక్క నీతి న్యాయంను గూర్చి నేను పాడేదను, కీర్తించేదని అంటాడు. Singing is the movement of the heart. ఈ పాట పాడడం అనేది హృదయ కదలిక లాంటిది. This is why God described our worship to him as singing and making music in our hearts to the Lord, as we read in Ephesians 5:19. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ప్రకారము మనము సంగీతములతోనూ గానములతోనూ మన హృదయములలో ప్రభును గూర్చి పాడుచూ కీర్తించాలి. The heart moved by the love of God leads to a joyful song. దేవుని ప్రేమ చేత కదిలించబడినటువంటి హృదయాలు కీర్తనలు పాడేదానికి నడిపిస్తాయి. When you are moved by the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం చేత when your కదిలించబడతావో, heart is touched by the word of దేవుని God, వాక్యం చేత నీ హృదయం తాకిడికి వచ్చినప్పుడు oh, it will come out in the form of a song. అది ఒక పాట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. It is not just that we sing songs.
ఏదో ఊరికే పాటలు పాడడం అనేది కాదు కానీ God does not care about words being put to music. చూడండి ఏదో సంగీతానికి అనుగుణమైన పదాలను ఉపయోగించడం అది దేవుడు ఇష్టపడేది కాదు. The point is that the heart is motivated to sing. ఇక్కడ విషయం ఏమిటిదంటే హృదయము పాట పాడేదాని కొరకు ప్రేరేపించబడాలి. David does not say that I sing to the Lord because I have to sing. ఏదో నేను పాట పాడాలి కదా అనే ఉద్దేశంతో ఆయన దేవుని స్తుతించడం లేదు. David is singing because of God's steadfast love and justice. దావీదు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? దేవుని యొక్క న్యాయమును స్థిరమైనటువంటి ఆయన ప్రేమను బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. This experimental knowledge is the motivation for all our actions. కాబట్టి ఈ క్రియాపూర్వకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఈ జ్ఞానము మనం అందరం కూడా పాట పాడేదానికి మనం ప్రేరేపించబడాలి. This experiential knowledge is needed. కాబట్టి ఈ యొక్క ప్రయోగాత్మకమైన ఈ జ్ఞానం మనకు అవసరం. We must not turn the love of God into the duty of obedience. చూడండి దేవుని ప్రేమించే మాటకు వస్తే ఏదో ఒక పనిలాగా ఒక విధిలాగా మనం చేయకూడదు. It is the difference between giving a gift to your spouse because you want to give or because you have to give. చూడండి నువ్వు ఏదో నీ జీవిత పాలి భాగస్తులకి ఒక ఈవి ఇవ్వాలి కదా అని కాదు కానీ వాళ్ళకి ఇవ్వవలసి ఉంది కాబట్టి. The act is the same but the motivation makes all the difference. క్రియ ఒకటే కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. We need to have love based obedience. కాబట్టి మనం ప్రేమతో కూడిన విధేయత కలిగి ఉండాలి. We must have this grace driven obedience. కాబట్టి మన ఈ కృప ద్వారా నడిపించబడే విధేయత కావాలి. Many times we give gifts to our children also. అనేక సార్లు మన పిల్లలకు కూడా ఈవులు ఇస్తుంటాం. It is not because just we have to give. ఏదో ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో ఇవ్వంగా. But that gift is mixed with the love. అయితే ఆ ఈవి ప్రేమతో కూడినదే ఉంటుంది. Anyhow you are giving. సరే ఏదో రీతిగా ఇస్తున్నావు కదా. But there is a great difference in giving just because you have to give and in giving with love. ఏదో ఊరికే ఇవ్వాలి కదా అని ఇచ్చేదానికి ప్రేమతో కూడా ఇవ్వడం దీనికి వ్యత్యాసం ఉంది. So the first resolution is I will praise the Lord. కాబట్టి మొదటి తీర్మానము నేను యెహోవాను కీర్తించెదను. And the second resolution David made in verse 2. దావీదు చేసే రెండవ తీర్మానం రెండవ వచనం. I will pay careful attention to the blameless path. నిర్దోషమైన మార్గమును వివేకముగా ప్రవర్తించెదను. David takes utmost care and consideration to adopt proper path to walk in life. దావీదు తన జీవితంలో ఒక సరి అయినటువంటి మార్గంలో నడిచేదాని కొరకు ఆయన ఎంతో జాగ్రత్త పడ్డవాడు. We have to take numerous decisions each day. ప్రతిదినం కూడా ఎన్నో తీర్మానాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం What path will we take? మనము ఎలాంటి మార్గం ఎంపిక చేసుకుంటాం? Solomon as the wise teacher instructed in Proverbs 3:26. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో సొలొమోను ఒక జ్ఞానం గల బోధకుడుగా చెప్తా ఉన్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Ponder the path of your feet, then all your ways will be sure. 3:26 Proverbs. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. However, Solomon also describes those whose path leads to destruction. ఏదేమైనా సొలొమోను కూడా అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. నాశనమునకు నడిపించేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. He pictures the forbidden woman in Proverbs 5 verses 5 and 6. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆ కాని నడకలు నడిచేటువంటి ఆ స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. What he is writing? ఏమని రాస్తాడు ఆయన? Proverbs 5th chapter సామెతల గ్రంథము 5వ అధ్యాయం verses 5 and 6. 5-6 వచనాల్లో Her feet go down to death. Her steps follow the path of Sheol. She does not ponder the path of life. Her ways wander and she does not know it. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. Notice that the difference is the careful consideration of the path you are taking. ఇక్కడ గమనించండి, నీవు జాగ్రత్తగా నువ్వు తీసుకున్నటువంటి ఆ మార్గము, నువ్వు ప్రయాణం చేసే మార్గం విషయం జాగ్రత్త పడే విషయం గమనించండి. What is written here? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? She does not think about which path is the path of life. అది జీవ మార్గం ఏమిటిదో తెలియదంట. She just wanders all over the place. కాబట్టి ఎటువడితే అటు అలా తిరుగుతా ఉంటది. No aim, no goal. ఒక గురి, లక్ష్యం, గమ్యం ఏముండదు. How often we do not consider the spiritual gravity of the choices we make. కొన్ని పర్యాయాలు మనము ఆత్మ సంబంధమైనటువంటి
విషయాలు ఎంపిక చేసుకునే విషయాల్లో ఈ విధంగా ఉంటున్నాం. Many times we make choices. అనేక సార్లు మనం కొన్ని ఎంపికలు చేసుకుంటాం. Spiritual considerations will not be there in that. వాటిలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ గమనిక అనేది కనబడదు. Yeah, Jesus was very clear about the two paths that lie before us each day. యేసు ప్రభువారు మన ముందు అనుదినం కొరకు ఉంచబడిన రెండు మార్గాల విషయంలో ఆయన ఎంతో ఖచ్చితంగా ఉన్నాడు. What he is telling in Matthew's Gospel 7th chapter, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? verses 13 and 14. 13, 14 వచనాల్లో I am reading those verses. ఆ వచనాలు కూడా చదువుతున్నాను. Enter through the narrow gate, for wide is the gate and broad is the road that leads to destruction, and many enter through it. But small is the gate and narrow the road that leads to life, and only a few find it. Matthew 7:13 and 14. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. So don't choose the wrong path. కాబట్టి తప్పు మార్గము ఎంపిక చేసుకోండి. David says that he will consider the way of the blameless life. దావీదు అంటాడు కదా, నిర్దోషమైనటువంటి ఆ మార్గమును వివేకంగా ప్రవర్తించదను. So we must think about how to live wisely. కాబట్టి ఏ విధంగా మనం జ్ఞానం కలిగి జీవించాలా దాని గురించి ఆలోచించాలి. We should not live mindlessly making the journey. మన ఈ ప్రయాణంలో ఏదో బుర్ర లేకుండా మనం ప్రవర్తించొద్దు. Consider your ways and walk about which way you go. కాబట్టి ఈ మార్గాల విషయంలో ఒకసారి తలంచు, ఏ మార్గంలో వెళ్ళాలి కొంచెం ఆలోచన చేయి. And then your choice does not lead you to your destruction. అప్పుడు నువ్వు చేసుకున్న ఎంపిక నాశనం వైపుగా నేను నడిపించదు. So what is the second resolution of David? కాబట్టి దావీదు చేసుకున్నటువంటి రెండవ తీర్మానం I'll ఏమిటి? pay careful attention to the blameless path. నిర్దోషమైన మార్గంలో నడిచే విషయంలో జాగ్రత్త పడతాను. And third decision, మూడవ తీర్మానం in same verse 2, అదే వచనం, రెండవ వచనం, David is telling, దావీదు చెప్తున్నాడు, I'll walk with integrity. యథార్థ హృదయంతో నడుచుకుంటా. Third, David says he will walk with integrity of heart within his house. మూడవ మాట దావీదు చెప్తున్నది, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. It is easy to fool others with your righteous living మీ నీతి జీవితాన్ని బట్టి ఇతరుల్ని సులువుగా మనం మోసం చేయగలం. and then live completely differently at home. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మన ప్రవర్తన పూర్తిగా వేరుగా ఉంటుంది. But the godly do not do this. అయితే దైవభక్తి గలవారు అట్లా చేయరు. God wants integrity of heart in the house, behind the closed doors, when no one is looking. దేవుడు మనం ఇంట ఉన్నప్పుడు కూడా యథార్థంగా జీవించాలి, ఎవరు లేనప్పుడు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే జీవితం జీవించాలి. We must train our children in the way of the Lord, full of instruction and discipline. మన పిల్లలను కూడా దేవుని యొక్క మార్గాల్లో మనం పెంచుతూ సంపూర్ణమైన సూచనలు హెచ్చరికలు చేస్తూ వాళ్ళని అట్లా నేర్పించాలి. We must remain faithful to our spouse. మన జీవిత పాలి భాగస్థుల నమ్మకంగా ఉండటం నేర్పించాలి. Integrity of heart means that we will not be false in public, pretending to be something that we are not. యథార్థ హృదయం కలిగి ఉండటం అంటే బయటకి ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు మనం ఏమి కామో ఆ విధంగా ఉంటున్నాము అన్నట్టుగా ప్రవర్తించకూడదు, వేషధారణ ఉండకూడదు. It is like a Telugu proverb is there. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. అది మింగం ఎత్తుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉంటుంది. Yeah, many times our behavior is like that. చాలాసార్లు మన ప్రవర్తన అట్లాగే ఉంటుంది. Outside something, inside something. బయటకు ఒకలాగా ఉంటాం, లోపలికి ఒకలాగా ఉంటాం. Many times though we are not having anything, but we pose, yes, we are very rich people. అనేక సార్లు మనకు అసలు ఏమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగా బాగా ధనవంతులముగా మనం నటిస్తాం. Somebody's motorcycle or car we will bring, we pose as if it is our own. ఎవరిదో మోటార్ సైకిల్ ఎవరిదో కారు తీసుకొని వచ్చి ఇది నాదే అన్నట్టుగా మనం పోజు. That is not the walk of integrity. ఇది యథార్థ హృదయం కలిగి జీవించట కాదు. Your home is the proving ground of your Christianity. నీ క్రైస్తవత్వానికి నిర్ధారించేది అది నీ ఇల్లు అట్లా ఉండాలి. So this is the third thing what David is saying. ఇది దావీదు చెప్తున్న మూడో మాట. My third resolution is I will walk, no doubt, but with integrity. నేను తీసుకున్న మూడవ తీర్మానం ఏమిటిదంటే నేను యథార్థ హృదయంతో
మార్గంతోనే నడుచుకుంటాను. And fourthly, నాలుగవది. in verse 3, మూడో వచనం, I will not set worthless things before my eyes. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. This is a commitment to redeem the time and make most of the time God has given us. ఇది సమయంను సద్వినియోగం చేసుకుంటు, దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే దాని కొరకైనటువంటి ఒక ప్రతిష్టత, ఒక నిబద్ధత. I don't want to have wasteful things before my eyes and waste my time. నా కన్నుల ఎదుట వ్యర్థమైన ఉంచుకొనను, నా సమయాన్ని వ్యర్థం చేయను. Many times how many of us we waste our time like that. ఎన్నిసార్లు మనలో ఎంతమంది మీ సమయాన్ని వృధా చేస్తా ఉన్నాం. We should take advantage of opportunities to keep worthless things away from our eyes. కాబట్టి మనకి ఏవి యోగ్యమైనవి కావో వాటిని మన కన్నుల ఎదుట నుండి తొలగించే దాని కొరకైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. So that we can have valuable things before us. తద్వారా మన ఎదుట ఎప్పుడు విలువైనవి ఉంచుకునేలాగా. See, we waste so much time on the internet. చూడండి, ఇంటర్నెట్లో ఎంత సమయాన్ని వృధా చేస్తాం. We spend so much time on worthless things. చూడండి, అసలు విలువలేని వాటికి ఎంత సమయాన్ని ఇస్తా ఉంటాం. This time could be far better spent. కాబట్టి ఈ సమయాన్ని మనం ఇంకా ఎంత మెరుగైన విధానంలో మనం గడపొచ్చు కదా. How often we spend our time reading status updates on WhatsApp? చూడండి, మనం ఎంత సమయం ఈ వాట్సాప్లో స్టేటస్ కానీ అప్డేట్స్ చూడడానికి సమయాన్ని వృధా చేస్తున్నాం. We spent our time to see the status of the update status of other people. ఇతరుల స్టేటస్ అప్డేట్ చేసిన స్టేటస్ చూసేదానికి ఎంతో సమయాన్ని పెట్టేస్తుంటాం. But we never check the status of our own hearts by reading God's word. కానీ దేవుని వాక్యం చదువుతూ మన స్థితి ఎట్లా ఉంది, మన హృదయ పరిస్థితి ఎట్లా ఉంది అనే దానికి సమయాన్ని పెట్టం. We won't spend our time meditating the word of God and spending time in prayer. దేవుని వాక్యం ధ్యానించడంలో, ప్రార్థన చేయడంలో మన సమయాన్నే గడపము. Further, David says, ఇంకా ముందుకు దావీదు అంటాడు, he will not get entangled with the evil of the world. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటితో నేను కలిసి ఉండను అంటాడు. People encourage you to entangle in worthless and sinful things. ప్రజలేమో ఏ మాత్రం యోగ్యత లేని, విలువ లేని, పాప సంబంధమైన వాటితోనే ఎప్పుడు నిమగ్నమై ఉండాలని ప్రోత్సహిస్తుంది లోకం. Maybe your friends, అది నీ ఫ్రెండ్స్ కావచ్చు, your co-workers, నీతో కలిసి పని your చేసుకునే employers or your neighbors. కాబట్టి మీ ఉద్యోగస్తులు కానీ, ఇరుగు పొరుగు వారు కావచ్చు. They are going to be used as tools of evil to get you to do what is sinful. కాబట్టి వారు సాతాను సంబంధమైనటువంటి సాధనాలుగా నిన్ను లోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. You will be tempted to turn away from the Lord. దేవుని యొద్ద నుండి వైదొలగడానికి శోధించబడతాం. Many times Satan will use your own friends. అనేక సార్లు సాతానుడు నీ సొంత స్నేహితుల్ని వాడుకుంటాడు. We must hate such sinful things. అట్లాంటి పాపభూయిష్టమైన వాటిని ద్వేషించాలి. Therefore, do not let worthless things occupy your time. కాబట్టి వ్యర్థమైనవన్నీ కూడా నీ సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడాలి. Do not be caught up with those who participate in evil. కాబట్టి చెడు కార్యాలు, దుష్కార్యాలు చేయి వారితో కూడా కలుసుకోకూడదు. That is the fourth decision. అది 4వ తీర్మానం. And fifth resolution, 5వ తీర్మానం, verse 4. 4వ వచనం. See how many wonderful resolutions he is making. ఎన్ని అద్భుతమైన తీర్మానాలు చేస్తున్నాడు దావీదు. They are good for us. ఇవన్నీ కూడా మన మంచి So కొరకే. fifth resolution, 5వ తీర్మానం, I will be pure, verse 4. 4వ వచనంలో నేను పవిత్రంగా ఉంటాను. We need to make a covenant of purity before the Lord. దేవుని ఎదుట పవిత్రముగా జీవిస్తాను అనేటువంటి ఒక నిబంధన చేసుకోవాలి. We should not have any relationship with evil. కాబట్టి దుష్టత్వంతో, చెడుతో మనం ఎలాంటి సహవాసం చేయకూడదు. We must live pure life. మనం ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. We must be pure in our minds and hearts. కాబట్టి మన మనసు, మన హృదయాల్లో కూడా పవిత్రంగా ఉండాలి. Let us be pure to our spouse. కాబట్టి మన జీవిత పాలిభాగస్తుల ఎడల కూడా యథార్థంగా పవిత్రంగానే ఉండాలి. Keep your eyes pure. కాబట్టి నీ దృష్టి, నీ కన్నులు పవిత్రమైనగా పెట్టుకోవాలి. There is much rubbish on TV, internet, etc. టీవీలో, ఇంటర్నెట్లో అంత చెత్త పనికి మాలిన విషయాలు ఉన్నాయి. Keep yourself away from it. కాబట్టి నీవుగా వాటికి దూరం ఉండు. Let us be pure in action and pure in heart. కాబట్టి మన క్రియల్లోనూ, మన హృదయంలో కూడా పవిత్రంగా ఉందాం. And that is the fifth resolution. ఇది 5వ తీర్మానం. Sixth resolution, 6వ తీర్మానం, I will destroy the slanderers and proud, verse 5. 5వ వచనంలో అని అంటాడు కదా, చాటున దూషించే వారిని నేను సంహరించదను. Do not practice slander and pride in your life. నీ జీవితంలో గర్వము గాని, ఇతరుల గురించి చెడుగా మాట్లాడేది ఇవి అలవాటు చేసుకోవద్దు. We should not secretly gossip and slander others. మనము రహస్యంగా ఎవరు లేనప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, ముచ్చట్లు చెప్పొద్దు. Keep your tongue clean.
నీ నాలుకని పవిత్రంగా కాపాడుకో. Further, do not participate when others are gossiping and slandering. కాబట్టి ఇతరులు ఇలాంటి పుకార్లు సృష్టిస్తా ఉన్నప్పుడు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే అలాంటి వారికి స్నేహం చేయకు. You don't participate. నువ్వు వాటిలో పాలు పొందొద్దు. It is so tempting to jump in and participate in this kind of talk. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే వారితో కలిసి మనము మాట్లాడేదానికి శోధించబడతాం. అది ఆకర్షణీయంగా ఉంటుంది. We must remember that such language reveals a corrupt heart. ఇలాంటి భాషని మనం ఉపయోగిస్తున్నప్పుడు మన హృదయం చెడిపోయినది అన్నట్టుగా అది చూపిస్తుంది. జాగ్రత్త పడాలి. The mouth speaks from the abundance of one's heart. కాబట్టి హృదయం నిండిన దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. What we read in Matthew 12:34. మత్తయి సువార్త 12:34 మనం చదువుతాం. Assume the best in others, not the worst. ఇతరుల్లో ఏది శ్రేష్టమైన ఉత్తమమైనదో అది చూడాలి. నువ్వు వారిలో ఉన్నటువంటి చెడును నువ్వు పట్టించుకోకు. Seek their good and not their ill. వారి మేలు కోరాలి తప్ప వాళ్ళ గురించి కీడు కోరొద్దు. Further, you should not be proud nor spend time with the proud people. ఇంకా ముందుకు మనం వెళ్తే గర్వంగా ఉండకూడదు, గర్విష్ఠులతో నువ్వు ఏకీభవించకూడదు, సహవాసం చేయదు. Christianity is not about showing ourselves. క్రైస్తవత్వం అనేది ఏదో మనల్ని మనం చూపించుకునేదేమి కాదు. It is all about Jesus. అదంతా కూడా యేసు ప్రభువుని గురించి ఆయననే చూపించాలి. We must have humble hearts before the Lord. దేవుని ఎదుట దీన మనస్సు మనం కలిగి ఉండాలి. There is no room for pride in the life of a true Christian. నిజమైన క్రైస్తవుని జీవితంలో గర్వానికి తావు ఉండకూడదు. To be frank, what we can be proud of, you tell? వాస్తవంగా చెప్పాలంటే అసలు దేనిని బట్టి మనకు అతిశయం? We are nothing without God. దేవుడు లేకుండా మనం ఏమి కాం. Do not walk with the proud. కాబట్టి గర్వంతో నడవకూడదు. Don't walk with the proud people. ఈ గర్విష్ఠులతో కూడా నీవు స్నేహం చేయొద్దు. Don't spend time with them. అలాంటి వారితో సమయాన్ని గడపొద్దు. That is the 6th resolution David is taking. దావీదు చేస్తున్నటువంటి 6వ తీర్మానం. 7thly, 7వది verse 6. 6వ వచనం. I will look with favor on the faithful. నేను నమ్మకత్వం గురించి నేను కనిపెడతా ఉంటాను. Those people who are faithful, I will look with favor. నమ్మకస్తులైన వారి ఎడల నేను జాలి చూపించదను. Rather than spending our time with the wicked who are trying to pull us away from God, దేవుని నుండి మన దూరం తీసుకొని పోయే దుష్టులతో సమయాన్ని గడిపేదానికన్నా we need to spend our time with the faithful people of God. దేవుని ఎడల నమ్మకస్తులైన వారితో సమయం గడపడానికి ఇష్టపడాలి. We must think well of them. అలాంటి వారి క్షేమం కోరాలి. We must consider their words and watch their ways. కాబట్టి వారి మాటలు తలచుతూ ఉండాలి, వారి యొక్క మార్గంలను కనిపెట్టాలి. And we must let other Christians teach us. మరి ఇతర క్రైస్తవులు కూడా మనం బోధించేటట్టుగా ఉండాలి. And they must set us straight in our lives. మన జీవితాల్లో వారు మనల్ని చక్కదిద్దే వారుగా ఉండాలి. Oh, when the other people are true Christians, we must allow them to correct us and build us up. ఎదుటి వ్యక్తి నిజమైన క్రైస్తవుడుగా అనిపించినప్పుడు వారు మన జీవితాన్ని సరిచేసే వారుగా అనుమతించాలి. And 7thly and 8thly and finally, 8వది ఆఖరిది. And I will despise evil, verses 7 and 8. 7-8 వచనాల్లో మనం చదువుతున్నాం. దుష్టత్వమును నేను తృణీకరిస్తాను. Finally, David says that he will have nothing to do with evil. దావీదు చివరిగా అంటాడు కదా, ఈ దుష్టత్వం, ఈ చెడుతో నాకు ఏ సంబంధం లేదు. We should not allow practicing deceit in our house. మన ఇంటిలో కూడా మోసము చేయకూడదు, అభ్యాసం చేయకూడదు. We should not tolerate sin in our home. మన ఇళ్ళలో పాపం అంటే మనం సహించకూడదు. We must make the covenant before the Lord as Joshua did, that as for me and my house we will serve the Lord. యెహోషువ లాంటి ఆ తీర్మానం చేయాలి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. That's what we read in Joshua 24:15. యెహోషువ గ్రంథం 24:15 చదువుతాం. So let us separate ourselves from the evil and also the evil doers. కాబట్టి చెడు నుండి, చెడు కార్యాలు చేయ వారి నుండి మనం వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. We must surround ourselves with those who help our faith and not those who undermine our faith. అంటే మన విశ్వాసానికి సహాయపడే వారితో ఎప్పుడు కూడా అలాంటి వారి మధ్యలో మనం ఉండాలి తప్ప మన విశ్వాసం నుండి మనం దిగజారించేవారు అలాంటి వారితో కూడా ఉండకూడదు. So what are the 8 things we have seen? కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 7 సంగతులు ఏమిటి? The first one is I'll praise the Lord. మొదటిది నేను యెహోవాను కీర్తించెదను. Secondly, I will pay careful attention to the blameless path in verse 2. రెండోది 2వ వచనం మనం చదువుతాం. నిర్దోష మార్గమును లో నడుచుకోవాలని నేను దాని గురించి నేను కనిపెట్టుంటాను. Thirdly, I will walk
with integrity. మూడవదిగా నేను యథార్థ హృదయం కలిగి నడుచుకుంటాను. Fourthly, in verse 3, I will not set worthless things before my eyes. నాలుగవది నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకొనను. And fifthly, I'll be pure. ఐదవది నేను పవిత్రంగా ఉంటాను. Verse 5, sixthly, ఆరవదిగా 5వ వచనంలో I will destroy slanderers and the proud. దూషించు వారిని, గర్విష్ఠులైనటువంటి వారిని నేను అసహించుకుంటాను, నాశనం చేస్తాను. Seventhly, ఏడవది I will look with favor on the faithful. నమ్మకస్తులైన వారి ఎడల నేను జాలి చూపించేవాడుగా ఉంటాను. Eighthly, ఎనిమిదవది I will despise evil. చెడుగును నేను తృణీకరిస్తాను. So, dear ones, Jesus is the perfect fulfillment of this psalm. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువే ఈ కీర్తనని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. Jesus lived a life of integrity. యేసు ప్రభు వారు యథార్థమైన జీవితం జీవించారు. And he paid careful attention to the path of righteousness. నీతి మార్గం విషయంలో ఎంత గమనిక కలిగి ఉండినాడు ఆయన. Jesus did not set his eyes on worthless things. యేసు ప్రభు వారు దుష్కార్యం చేయకుండా ఉండినాడు ఆయన. He is the one who cuts off the wicked and looks with favor on the faithful. దుష్టులను నిర్మూలన చేసి నమ్మకస్తులైన వారి ఎడల జాలి చూపించేవాడు Jesus ఆయన. Christ is our perfect example. యేసుక్రీస్తే మనకు పరిపూర్ణమైన ఒక మాదిరి. So may God help us also to follow these resolutions which David made. దావీదు చేసుకున్నట్టు మనమును ఈ తీర్మానాలు చేసుకునేలాగా దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, what a wonderful psalm, O Lord, thou hast brought before our eyes. అంత అద్భుతమైన కీర్తన మా ముందుకు తీసుకొని In వచ్చారు. this Psalm 101, O Lord, nearly 8 resolutions David is making which are so exemplary. 101వ కీర్తనలో దావీదు మాకు ఎంతో మాదిరికరమైన ఒక 8 తీర్మానాలు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. We are also living in the corrupt world. మేము కూడా ప్రభు చెడిపోయిన సమాజంలో We జీవిస్తున్నాం. are surrounded by proud and deceitful people. మా చుట్టూ ప్రభు గర్విష్ఠులు, మోసం చేసే వాళ్ళే ఉన్నారు. Unrighteousness is rampant. దుర్నీతి ఎక్కడ చూసినా, అవినీతి పెరిగిపోతా ఉంది. So many gadgets have come to waste our time. ప్రభువా, మా సమయాన్ని వృధా చేసే అనేక రకాల పరికరాలు వచ్చాయి. So, O Lord, in the midst of all these things, really the resolutions of David are so exemplary to us. దేవా, వీటన్నిటి మధ్య దావీదు చేసుకున్న తీర్మానాలు మాకెంతో మాదిరికరంగా ఉన్నాయి. Help us to follow them. ప్రభువా, వాటిని మేము అనుసరించటకు Especially సహాయం the young people who are hearing this message this morning. O Lord, we are praying thou may take such resolutions in their life for their good and for your glory. ప్రత్యేకించి ప్రభా, ఈ వర్తమానం వింటున్న, వీక్షిస్తున్న యవనస్తులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకైనటువంటి ప్రభా తీర్మానాలు వారు చేసుకునే దానికి, వారి మేలు కొరకై, దేవుని మహిమార్థమై ఇలాంటి తీర్మానాలు చేసుకునే వారుగా చేయండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. Every step of ours may be guided and established by thee. దేవా, మేము వేసే ప్రతి అడుగడుగు ప్రభా మీ ద్వారానే అది నడిపించబడుతూ స్థిరపరచబడును గాక. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సాటి లేని నామములో, శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్.